5 ఎకరాల్లో మొదలైన వ్యవసాయం ఇప్పుడు 100 ఎకరాలకు చేరుకుంది. అందరి నోట ఒకటే ప్రశ్న, నువ్వు అమ్మాయివి ఫ్యాక్టరీలో ఎలా పనిచేస్తావు అని. కష్టమైన దారులు ఎంచుకోవడం నాకు చిన్నప్పటి నుంచి ఇష్టమే. 2010 వరకు మా ఆర్థిక పరిస్థితి చాలా సున్నితంగా ఉండేది. 2017లో మేము జాన్ డీర్ డీలర్షిప్ ని మొదలుపెట్టాం. వ్యవసాయంలో ట్రాక్టర్లని ఆడవాళ్లు నడపలేరు అనేవాళ్లు. వ్యవసాయం విషయానికి వస్తే నేను నమ్మేది ఒక్కటే, ఆధునిక సాంకేతికతని. అప్పుడు నాకు అర్థమైంది ఇది కేవలం వ్యాపారం మాత్రమే కాదని. ప్రతిరోజు ఎంతో మంది రైతుల కలలను సాకారం చేయడం అదృష్టం అని. కానీ ఇక్కడికి వచ్చాక తెలిసింది మహిళల భద్రతకి జాన్ డీర్ ఎంతో ప్రాధాన్యత ఇస్తుందని. 5310 మా ప్రగతికి పునాదిగా మారింది. నా 4 కొడుకులు విరామం అనేదే లేకుండా పనిచేయడం వల్లనే ఇది సాధ్యమైంది. వాళ్ళ పేర్లు 5310, 5050, 5042, 5036 జాన్ డీర్ ట్రాక్టర్లు. దీని పనితీరు చాలా సంతృప్తికరంగా ఉంది. ఇప్పుడు వ్యవసాయం చేయడానికి ఒక కొత్త ఉత్సాహం వస్తోంది. మా గ్రామానికి చెందిన 15 మంది మహిళలు ఈ ఛాలెంజ్ స్వీకరించి చపాతీలు చేయడం మానేసి స్టీరింగ్ పట్టుకున్నారు. ఇప్పుడు మా దగ్గర 6 జాన్ డీర్ ట్రాక్టర్లు, ఒక చెరకు హార్వెస్టర్, 6 ట్రక్కులు, ఒక ఫార్చ్యూనర్, ఇంకా ఉండడానికి ఒక పెద్ద ఇల్లు ఉన్నాయి. ఇంకా అంతేకాదు, జాన్ డీర్ డైవర్సిటీ, ఈక్విటీ, ఇంక్లూజన్ పైన శ్రద్ధ వహిస్తుంది. ఆ తర్వాత మా అదృష్టం కూడా పరిగెట్టింది. వాళ్ల సంతోషం చూసి నాలో పనిచేసే ఉత్సాహం రెట్టింపైంది. నా పురోగతిలో జాన్ డీర్ పాత్ర చాలా ఉంది. ఇప్పుడు మా ఇంట్లో వాళ్ళు కూడా గర్వంగా చెబుతారు మా అమ్మాయి జాన్ డీర్ లో పనిచేస్తోందని. థ్యాంక్ యూ జాన్ డీర్. 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 నమస్తే మిత్రులారా. నమ్మడం కష్టంగా ఉంది, పవర్ అండ్ టెక్నాలజీ 4.0 వచ్చి అప్పుడే ఒక సంవత్సరం గడిచింది. మనం పవర్ అండ్ టెక్నాలజీ యొక్క 5వ ఎడిషన్కి చేరుకున్నాం. చాలా సంతోషంగా ఉంది. మేము మీకు హామీ ఇచ్చినట్లుగా నేడు మళ్లీ ఈ వేదిక మీదికి వచ్చాం పవర్ అండ్ టెక్నాలజీ 5.0 గురించి మాట్లాడటానికి. పవర్ అండ్ టెక్నాలజీ ప్రతి షో తర్వాత మీరు మాకు ఇచ్చే సలహాలు, అవి మమ్మల్ని కొత్త శక్తితో మళ్లీ ఇక్కడికొచ్చి మాట్లాడేందుకు ప్రోత్సహిస్తాయి. మన భారతదేశ యువత వ్యవసాయంలో చాలా ముఖ్యమైన కీలక పాత్రని పోషిస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే వ్యవసాయం భారతదేశపు ఆర్థిక వ్యవస్థ యొక్క ప్రాథమిక పునాది. ఇక మనం యువత గురించి మాట్లాడాలి అంటే అప్పుడు వ్యవసాయ రంగంలోని సాంకేతిక మార్పుల గురించి మాట్లాడాలి. అదే మా ఈ జాన్ డీర్లో కొత్త ఉత్పత్తులను, పనిముట్లను, సాంకేతికతను తీసుకురావడానికి ప్రేరేపిస్తుంది. వి రన్ సో లైఫ్ కెన్ లీప్ ఫార్వర్డ్. ఇక ఈ కొత్త శక్తితోనే నేను ప్రభా సక్సేనా మీ అందరినీ పవర్ అండ్ టెక్నాలజీ 5.0కి స్వాగతిస్తున్నాను. ఇంకా వ్యవసాయ పరిష్కారాల ప్రపంచంలోకి మిమ్మల్ని తీసుకెళ్తున్నాను. ఇది చూసి మీరు కూడా ఇలా అంటారు, నా అభిరుచి నా జాన్ డీర్. నేడు ప్రపంచం చాలా వేగంగా నడుస్తోంది. ఇంకా ఈ కొత్త యుగంలో మా కస్టమర్లను సమయానికి అనేక అడుగులు ముందుకు తీసుకెళ్లడం మా నిరంతర ప్రయత్నం. ఈ అభిరుచితో మా బృందం ఏదైనా కనిపెట్టడానికి బయలుదేరింది. అది మన రైతుల రోజువారీ సవాళ్లు మరియు ఇబ్బందులను సులభతరం చేస్తుంది. సాంకేతికతలో ఎల్లప్పుడూ ముందుండాలనే నిబద్ధత యొక్క ఫలితం మేము ఊహించినట్లుగానే మారింది. అన్ని కొత్త అధునాతన కనెక్టివిటీ టెక్నాలజీని ప్రదర్శిస్తోంది జేడీ లింక్. అద్భుతం! ఇదే కదా పవర్ అండ్ టెక్నాలజీకి సరైన ఉదాహరణ, జేడీ లింక్. నమస్కారం, నా పేరు సుమిత్ రౌత్. నేను చెప్పాలనుకుంటున్నాను ఎలా జాన్ డీర్ భారతీయ వ్యవసాయ యాంత్రీకరణను తదుపరి స్థాయికి తీసుకువెళ్తుందో. దీన్ని వివరించడానికి నేను ఆహ్వానించబోతున్నాను నా సహోద్యోగి మిస్టర్ తరుణ్ రాయ్ని. రండి తరుణ్. వెల్కమ్. నమస్కారం. రండి, కూర్చోండి.
తరుణ్ గారు, మీకు తెలుసు కదండి, నేటి జీవితంలో కనెక్టివిటీకి ఎంత ప్రాముఖ్యత ఉన్నదో. అవును. ఉదయం నుండి ఈ పరికరాలు, మన వాచ్, ఈ ఫోన్ ఒక టీం లాగా పనిచేస్తాయి. పొద్దున్నే అలారం, క్యాలెండర్లోని షెడ్యూలు, ఫోన్ కాల్, ఇవన్నీ ఒక టీం లాగా పనిచేసి నిర్ధారిస్తాయి ప్రతి పని టైంకి పూర్తవుతుందని. నిజమే. అదేవిధంగా జేడీ లింక్ కూడా మా కస్టమర్ల కోసం ఒక కొత్త టెక్నాలజీని తీసుకువచ్చింది. మీరే చెప్పండి, ఈ టెక్నాలజీ ఏమిటి? తప్పకుండా సుమిత్. జేడీ లింక్ ఎంత గొప్ప టెక్నిక్ అంటే దీని ద్వారా కస్టమర్ తన మొబైల్లో లభించే ఆపరేషన్ సెంటర్ అప్లికేషన్ ద్వారా తన ట్రాక్టర్తో కలిసి ఉండొచ్చు. ఓ వావ్. ఇక ఆ ట్రాక్టర్ కస్టమర్కి ఎంత దూరంలో ఉన్నా, ఏ పొలంలో పనిచేస్తున్నా సరే. వెరీ నైస్. సో చెప్పండి, దీని ప్రత్యేకతలేంటి? ఇందులో ఉన్న ఫీచర్స్ ఏంటి? అసలు ఇందులో ఎన్నో విశేషాలున్నాయి, కానీ ఈ రోజు నేను ముఖ్యంగా 5 విశేషాల గురించి చెప్తాను. వాటిని మనం బిగ్ 5 ఆఫ్ కనెక్టివిటీ అని కూడా అంటాం. ఓకే. మొదటిది మెషిన్ అలర్ట్స్. కస్టమర్ తన ట్రాక్టర్ దగ్గర లేకపోయినప్పటికీ అందులో వచ్చే అలర్ట్స్ ని రిమోట్ గా చూడగలుగుతాడు. అంటే ఇంజిన్ ఓవర్ హీటింగ్, ఇంజిన్ ఆయిల్ ప్రెషర్ యొక్క ఒత్తిడి తగ్గటం, డీజిల్ లో నీళ్లు కలవటం వగైరాలు. ఈ అలర్ట్స్ అన్నిటికీ ప్రాథమిక సమాచారం ఇంకా తగిన నిర్వహణతో కస్టమర్ తన ట్రాక్టర్ యొక్క అప్ టైం ని పెంచగలుగుతాడు. ఓకే. రెండోది ట్రాక్టర్ ట్రాక్ అండ్ ట్రేస్. ఈ ఫీచర్ ద్వారా కస్టమర్ ఏం చూడగలుగుతాడంటే రోజు మొత్తంలో తన ట్రాక్టర్ ఏ దారుల్లోంచి నడిచింది, ఏ పొలాల్లో పనిచేసిందని. రైట్. అంతేకాదు, అతను ఇంకా ఏం చూడొచ్చంటే ఈ క్షణంలో తన ట్రాక్టర్ ఏ పొలంలో ఎంత వేగంగా పనిచేస్తోందని. వావ్. జియో ఫెన్సింగ్ ఇంకా కస్టమ్ అలర్ట్స్ ద్వారా కస్టమర్ తన ట్రాక్టర్ ని వాడే అనుమతి లేని వాడకాన్ని కూడా తెలుసుకోగలుగుతాడు. ఓ, ఇదొక ఆన్లైన్ టాక్సీ యాప్ లాగా ఉంది. దాన్ని మనం ఫోన్లో ట్రాక్ చేయొచ్చు. టాక్సీ ఎంత దూరంలో ఉంది, మన దగ్గరికి ఎప్పటికి వస్తుంది, మనం టాక్సీలో రైడ్ మొదలు పెట్టిన తర్వాత డెస్టినేషన్ కి ఎప్పటికి చేరుకుంటాం. గ్రేట్. ఇంకా చెప్పండి, ఇంకా ఇందులో ఏమున్నాయి? తప్పకుండా. ఇప్పుడు నేను మీకు 3వ ఫీచర్ గురించి చెప్తాను. అది మెషిన్ మానిటరింగ్. ట్రాక్టర్ కి సంబంధించి అనేక అవసరమైన పారామీటర్స్, అంటే డీజిల్ ట్యాంక్ లో డీజిల్ యొక్క లెవెల్, ఇంజన్ స్పీడ్, ఇంజన్ ఆర్పిఎం, అంతేకాక ఇంజన్ మీద రాగల లోడ్ కూడా. అద్భుతం. ఇలాంటి ఎన్నో పారామీటర్స్ కస్టమర్ రిమోట్లీ తన మొబైల్లోనే చూడగలుగుతాడు. దట్స్ వెరీ నైస్. ఈ ఫీచర్ ద్వారా అతను ఇంకా ఏం చూస్తాడంటే రోజంతా పనిచేసిన గంటల్లో ట్రాక్టర్ ఎన్ని గంటలు ప్రొడక్టివ్ గా పనిచేసింది, ఎన్ని గంటలది ఐడల్ గా ఉంది అని. అరే, ఇది మన మొబైల్ ఫోన్ సిస్టమ్ లా ఉంది. బ్యాటరీని కంటిన్యూస్ గా ట్రాక్ చేస్తూను బ్యాటరీ పర్సంటేజ్ తగ్గినప్పుడు ఆటోమేటికలీ బ్యాటరీ సేవర్ మోడ్ లోకి మారుస్తుంది. అవునండి. ఇంకా అలర్ట్ కూడా ఇస్తుంది, ఇదిగో నన్ను ఛార్జ్ చేయండి అని. ముఖ్యమైన విషయం ఏంటంటే మెషిన్ మానిటరింగ్, ట్రాక్ అండ్ ట్రేస్, ఇంకా మెషిన్ అలర్ట్స్. వీటి డేటాని అధ్యయనము, విశ్లేషణ చేసి కస్టమర్ తన ట్రాక్టర్ యొక్క ప్రొడక్టివ్ టైం ని పెంచగలగటమే కాకుండా డీజిల్ ఖర్చును కూడా తగ్గించగలుగుతాడు. వెరీ నైస్. ఇక అతని దగ్గర ఒక ట్రాక్టర్ ఉన్నా, ఎన్నో ట్రాక్టర్లున్న ఫ్లీట్ ఉన్నా. చాలా బాగుంది. వెరీ నైస్. 4వది ముఖ్యమైన ఫీచర్ ఏంటంటే డీలర్ ద్వారా ప్రొయాక్టివ్ సపోర్ట్. ట్రాక్టర్ లో ఇంజన్ కి సంబంధించిన ఏ అలర్ట్ వచ్చినా కస్టమర్ తాలూకు జాన్ డీర్ డీలర్ కి కూడా తెలిసిపోతుంది. ఇక జాన్ డీర్ డీలర్ యొక్క ప్రొయాక్టివ్ సపోర్ట్ ద్వారా ఈ అలర్ట్స్ కి సంబంధించి రాబోయే సమస్యలని రాకముందే అరికట్టచ్చు. వెరీ నైస్. దీంతో ట్రాక్టర్ లో రాగల డౌన్ టైం అవకాశాన్ని కూడా తగ్గించవచ్చు. ఇంకా సరైన సమయానికి సరైన మెయింటెనెన్స్ ద్వారా దాని జీవితకాలాన్ని కూడా పెంచవచ్చు. వావ్. అంటే ఫ్లీట్ మేనేజ్మెంట్ కోసం ఇదొక పర్ఫెక్ట్ సొల్యూషన్. మరి డాక్యుమెంటేషన్ కోసం ఇందులో ఏమైనా ఉందా? ఉన్నాయి సుమిత్. 5వది ముఖ్యమైన ఫీచర్ ఏంటంటే వర్క్ డాక్యుమెంటేషన్. ఎప్పుడైతే ట్రాక్టర్ ఒక పొలంలో పనిని పూర్తి చేస్తుందో వెంటనే దానికి సంబంధించిన మొత్తం రాతకోతలన్నీ వాటంతా అవే తయారై రెడీ అవుతాయి. చాలా బాగుంది. ఈ డాక్యుమెంట్ లో ఆ సమాచారాలు అన్నీ ఉంటాయి, కస్టమర్ కి కావాల్సినవి. అంటే పనికి అవసరమైన డీజిల్, చేసిన పని యొక్క యాకరేజ్, పనికి పట్టిన సమయం. ఇప్పుడు కస్టమర్ కి పెన్ను పేపరు తీసుకుని రోజంతా ట్రాక్టర్ వెనక తిరుగుతూ లేదంటే ఇంకెవరి మీదనైనా ఆధారపడాల్సిన అవసరమే ఉండదు. ఇది చాలా బాగుంది. పెన్ను లేదు, డైరీ లేదు. పని పూర్తయ్యాక మన కస్టమర్లు తమ కస్టమర్లకి ఒక యాక్యురేట్ డేటా రిపోర్ట్ ఇవ్వగలుగుతారు. దీంతో మన కస్టమర్ల ట్రస్ట్ లెవెల్ ఉందే మన మార్కెట్లో అది ఇంకా పెరుగుతుంది. దిస్ విల్ సర్టన్లీ గివ్ దెమ్ అ కాంపిటేటివ్ ఎడ్జ్. ఎగ్జాక్ట్లీ, నిజం చెప్పారు. ఇంకా మన జెన్జీ మిలీనియల్ కస్టమర్స్ ఉన్నారే, వారు ఒకే సమయంలో వేర్వేరు పనులు చేయాల్సి ఉంటుంది, మల్టీ టాస్కింగ్. అయితే జేడీ లింక్ ఇంకా ఆపరేషన్ సెంటర్ ఈ ఫాస్ట్ పేస్డ్ ఫార్మింగ్ ఆపరేషన్స్ ని మరింత వేగవంతం చేస్తుంది. తప్పకుండా. వేగం తర్వాత ముందుకు కొనసాగుదాం, ఇంకా చూద్దాం ఏముందో.
జాన్ డీర్ యొక్క 5D ట్రాక్టర్లు నేడు భారతీయ రైతుల్లో బాగా ప్రాచుర్యం పొందాయి. ఈ ట్రాక్టర్లు దాదాపు అన్ని పంటలు, అప్లికేషన్లలోనూ ఉపయోగించబడుతున్నాయి. వీటికి పెరుగుతున్న ప్రజాదరణ, అలాగే వాటితో పాటు పెరుగుతున్న రైతుల అవసరాలను పరిగణించి మేము వీటిలో కొన్ని కొత్త ఫీచర్లను ప్రవేశపెట్టాం. వాటితో అవి మరింత ఉత్తమంగా మారాయి. నాతో పాటున్నాడు నా సహోద్యోగి సన్నీ ప్రసాద్. సన్నీ, మన ప్రేక్షకులకి 5D ట్రాక్టర్లలోని కొత్త విశేషాల గురించి చెప్పగలరా? తప్పకుండా. నమస్కారం ఫ్రెండ్స్. మీరు చెప్పినట్లుగా ఈరోజు మేము తీసుకొస్తున్నాం 5D ప్లాట్ఫామ్లో గేర్ ప్రో సిరీస్ ట్రాక్టర్స్. ఇందులోని 3 కొత్త ఫీచర్స్ మన రైతన్నలకు బాగా ఉపయోగపడతాయి. మొదటిది, ఇందులో ప్రవేశపెట్టాం 12 ఫార్వర్డ్ 4 రివర్స్ గేర్లు. వీటిని మేము 50-50D, 50-45D ట్రాక్టర్లలో పరిచయం చేస్తున్నాం. మరిన్ని గేర్ ఆప్షన్ల ద్వారా మన రైతు సోదరులు తమ పంటలు, భూమి ఇంకా అప్లికేషన్లకు అనుగుణంగా సరైన వేగాన్ని ఎంచుకోవచ్చు. దాంతో డీజిల్, సమయం రెండూ ఆదా అవుతాయి. మరో ప్రత్యేకత ఏమిటంటే జాన్ డీర్ మొదటిసారి ఇందులో తీసుకువస్తోంది 500 గంటల సర్వీస్ ఇంటర్వెల్. దాంతో మన రైతు సోదరులకు ప్రతి 250 గంటలకు సర్వీస్ చేయించక్కర్లేదు. దాంతో వాళ్ళ సర్వీస్ ఖర్చులు తగ్గడమే కాకుండా పదే పదే సర్వీస్ సెంటర్కి వెళ్లాల్సిన అవసరం కూడా ఉండదు. వావ్, ఇది నిజంగా అద్భుతమైన సమర్పణ. జాన్ డీర్ యొక్క సాంకేతిక ఆవిష్కరణ ద్వారానే ఇది సాధ్యమైంది. దీనివల్ల ఏం తెలుస్తుందంటే మాకు మా ఉత్పత్తులు, వాటి పనితీరు మీద ఎంత నమ్మకం ఉందనేది. సన్నీ, ఇది కాక మీరు ఇవాళ ఇంకా ఏం షేర్ చేస్తున్నారు? నిజానికి ఇందులో చాలా ప్రత్యేకతలున్నాయి. కానీ ఇవాళ చెప్పబోయే 3వ ప్రత్యేకత ఉందే, అదేంటంటే ఈ ట్రాక్టర్లన్నీ మంచి స్టైలింగ్తో పాటు వస్తున్నాయి. ఇందులో ఉన్నాయి కొత్త అట్రాక్టివ్ స్టీరింగ్, మన్నికైన రబ్బర్ మ్యాట్స్. వీటితో ఈ ట్రాక్టర్లు అవుతాయి మరింత స్మార్ట్. ఇంకా మన కస్టమర్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని మనం ఇందులో తీసుకువచ్చాం పెద్ద రియర్ టైర్ సైజ్. అది 15/9/28. వాహ్, అది కేక్ మీద ఐసింగ్ లాంటిది. ఇప్పుడు మన జాన్ డీర్ ట్రాక్టర్ యజమానులు సర్వీసింగ్ కోసం తమ గడియారాలను 250 గంటల నుంచి 500 గంటలకు సెట్ చేసుకోవచ్చు. ఈ 500 గంటల పాటు చింత లేకుండా పని చేయగలుగుతారు. జాన్ డీర్ యొక్క ప్రొడక్ట్ పోర్ట్ఫోలియోలో ఉన్నాయి 28 హార్స్ పవర్ నుంచి 78 హార్స్ పవర్ వరకు సాంకేతికంగా అధునాతన ట్రాక్టర్ మోడళ్లు. ఇంకా ప్రతి మోడల్కి ఎన్నో వేరియంట్స్ ఉన్నాయి. ఇవి మీ రకరకాల అవసరాలను తీర్చుతాయి. ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా వ్యవసాయంలో మారుతున్న పద్ధతుల వలన మరింత సమర్థమైన, సాంకేతికంగా అధునాతన ఫీచర్లు, పనిముట్లకు డిమాండ్ పెరుగుతోంది. ఇలా మారిపోతున్న సందర్భంలో తక్కువ భూమి నుంచి ఎక్కువ ఉత్పాదకత ఒక అవసరంగా మారింది. దీనికోసం ప్రెసిషన్ ఫార్మింగ్, సాంకేతికతలే వికల్పాలుగా నిలిచాయి. ఈ టెక్నాలజీలు, ఫీచర్లు, పరిష్కారాల గురించి తెలుసుకోవడానికి మీకు చాలా ఆసక్తి ఉందని నా నమ్మకం. వాటి గురించి సమాచారాన్ని అందించడానికి నా సహోద్యోగులు కొందరు వస్తున్నారు. వాళ్లలో ముందుగా సచిన్ పార్దీ. నమస్కారం ఫ్రెండ్స్. నేటికి 2 ఏళ్ల క్రితం పవర్ అండ్ టెక్నాలజీ 3.0లో మేము పర్మా క్లచ్, అంటే నూనెలో మునిగి ఉన్న క్లచ్ ని లాంచ్ చేశాం. దీన్ని మేము సింగిల్ క్లచ్లోకి తీసుకువచ్చాం. ఈ టెక్నాలజీ వల్ల మన రైతులకు చాలా ఉపయోగం కలిగింది. కానీ మేము చూసాం ఇలాంటి ఎన్నో అప్లికేషన్లలో డ్యూయల్ క్లచ్ ఉపయోగించబడుతోంది. ఇంకా ఎంతోమంది కస్టమర్లు ఏమని ఫీడ్బ్యాక్ ఇచ్చారంటే ఈ టెక్నాలజీనే డ్యూయల్ క్లచ్లో వచ్చుంటే ఎంతో బాగుండేది అని. అయితే ఈరోజు మేము తీసుకువచ్చాం డ్యూయల్ పర్మా క్లచ్ టెక్నాలజీ. ఈ ఆప్షన్ మీకు మా పవర్ టెక్ ట్రాక్టర్లన్నింటిలోనూ లభిస్తుంది. ఈ టెక్నాలజీ ఏ కస్టమర్ల కోసం అంటే వాళ్ళు తమ ట్రాక్టర్ని హెవీ అప్లికేషన్స్ అంటే పవర్ హారో, లోడర్, డోజర్, ట్రాక్టర్ మౌంటెడ్ కంబైన్ మొదలైన వాటిలో వాడతారు. అయితే రండి, ఇది ఎలా పనిచేస్తుందో నేను మీకు వివరిస్తాను. డ్యూయల్ పర్మా క్లచ్ అంటే ఒక క్లచ్ గేర్ బాక్స్ కోసం, రెండోది పీటీఓ కోసం. ఈ 2 క్లచ్లు ఆయిల్లో మునిగి ఉంటాయి. దాని మూలంగా హీట్ జనరేషన్ తక్కువ అవుతుంది. ఇంకా దాంతోపాటే క్లచ్ ప్లేట్ల వేర్ అండ్ టియర్ కూడా తగ్గుతుంది. ఇంకా క్లచ్ లైఫ్ పెరుగుతుంది. సింగిల్ పర్మా క్లచ్ లాగా డ్యూయల్ పర్మా క్లచ్ కూడా వస్తోంది సాటి లేని 5 సంవత్సరాలు లేదా 5000 గంటల వారంటీతో. ఇంకా జాన్ డీర్ మాత్రమే ఈ క్లచ్ పై 5 సంవత్సరాలు లేదా 5000 గంటల వారంటీ ఇచ్చే ఏకైక కంపెనీ. నిజంగా డ్యూయల్ పర్మా క్లచ్ రైతులకు ఒక వరం లాంటిది. ఎందుకంటే దీని మూలంగా రైతు సీజన్ మొత్తం నిరంతరాయంగా నిరాఘాటంగా పనిచేయగలుగుతాడు. మరైతే పదండి ఇప్పుడు మా మరో కొత్త ఫీచర్ ఏంటో తెలుసుకోవడానికి ముందుకు సాగుదాం. ఎన్నో అప్లికేషన్లలో మన రైతన్నలకి అధిక లిఫ్ట్ కెపాసిటీ అవసరం అవుతుంది. ట్రాక్టర్లో సరైన లిఫ్టింగ్ కెపాసిటీ లేకపోవడం వలన కస్టమర్ తనకు కావాల్సినట్లుగా ఇంప్లిమెంట్ను ఉపయోగించలేకపోతాడు. ఉదాహరణకి పొటాటో ప్లాంటింగ్ అప్లికేషన్. ఇందులో ప్లాంటర్స్కి ఆలుగడ్డలు ఇంకా ఎరువులు
రెండింటి బరువు మోస్తూ నడవాల్సి ఉంటుంది. జాన్ డియర్ అలాంటి తమ రైతు సోదరుల కోసం తీసుకువస్తోంది 5210 లిఫ్ట్ ప్రో ట్రాక్టర్స్. ఈ ట్రాక్టర్లలో 2500 కిలోగ్రాముల దృఢమైన లిఫ్ట్ కెపాసిటీ ఆప్షన్ ఉంది. దీంతో పాటుగా మీరు ఎన్నో హెవీ డ్యూటీ ఇంప్లిమెంట్స్ అంటే పొటాటో ప్లాంటర్స్, మౌంటెడ్ డిస్క్ హారో మొదలైన వాటిని సులభంగా ఉపయోగించవచ్చు. మరైతే ఇదే కదా మీ హెవీ డ్యూటీ అవసరాలకి హెవీ డ్యూటీ పరిష్కారం. ఇక రండి, నా సహోద్యోగి తేజస్వి మీకోసం ఏం తీసుకువచ్చిందో చూద్దాం. ఓవర్ టు యూ తేజస్వి. హలో ఎవ్రీవాన్. ఈ రోజుల్లో అరటి పండ్లకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరుగుతోంది. ఈ పంటకు నిర్వహణ ఖర్చు తక్కువ, అధిక దిగుబడిని కూడా ఇస్తుంది. అయితే మన రైతు సోదరులు అసలైన సమస్యలను ఎదుర్కొనేది బనానా హార్వెస్టింగ్ తర్వాతే, అంటే అరటి కాండాల అవశేషాలు భూమిలో ఉండిపోయినప్పుడు. ఈ సమస్యకు పరిష్కారం ట్రాక్టర్లో అల్ట్రా లో స్పీడ్ అనే సదుపాయం ఉండటం. దానిమీద బనానా మల్చర్ పనిచేస్తుంది. 5E పవర్టెక్ కొత్త ట్రాక్టర్లు మనకిస్తాయి క్రీపర్ గేర్. దానివల్ల మనకు లభిస్తుంది 0.3 నుండి 0.8 కిలోమీటర్ల అల్ట్రా లో స్పీడ్. జాన్ డీర్ వారి క్రీపర్ స్పీడ్ ట్రాక్టర్ గ్రీన్ సిస్టమ్ యొక్క మల్చర్ ఇంకా రోటరీ టిల్లర్ల కాంబినేషన్తో అరటి కాండాలను మట్టిలో కలపడానికి వీలవుతుంది. దానివల్ల భూమి నాణ్యత కూడా పెరుగుతుంది. ఇంకా ఇలాంటి ఎన్నో రకాల అప్లికేషన్లలో లో స్పీడ్ అనేది అవసరమవుతుంది. అంటే వెజిటబుల్ ప్లాంటింగ్, ట్రెంచ్ డిగ్గింగ్, మొలాసెస్ మిక్సింగ్, ఇంకా సోలార్ ప్యానెల్ క్లీనింగ్. జాన్ డీర్ వారి క్రీపర్ స్పీడ్ ట్రాక్టర్ ఈ యూనిక్ ఆపరేషన్స్ లో కూడా ఎంతో ఉపయోగపడుతుంది. అయితే ఇక దిగులెందుకు, జాన్ డీర్ వారి క్రీపర్ స్పీడ్ సొల్యూషన్ మీ అందుబాటులో ఉందిగా. ఇప్పుడు మనం తర్వాతి ఫీచర్ని చూద్దాం. పోస్ట్ హార్వెస్టింగ్ అప్లికేషన్స్ అంటే స్ట్రా రీపర్ ఆపరేటర్ కి ఎదురయ్యే అతిపెద్ద సమస్య ట్రాక్టర్ నుంచి దిగి పదే పదే రేడియేటర్ స్క్రీన్ ని శుభ్రం చేయటం. ఇలా ఎందుకు అవుతుందంటే గాలిలోకి లేచే తవుడు రేడియేటర్ ని చాలా త్వరగా చోక్ చేసేస్తుంది. ఈ సమస్యకు ఈరోజు మేము తెచ్చిన చక్కటి పరిష్కారం పేరు రివర్సిబుల్ ఫ్యాన్. ఆపరేటర్ ఈ రివర్సిబుల్ ఫ్యాన్ ని స్విచ్ ఆన్ చేసిన వెంటనే రేడియేటర్ స్క్రీన్ మీద పేర్కొన్న తౌడుని ఎగరగొడుతుంది. ఇప్పుడు ఆపరేటర్ తన పనిని ఆపకుండానే తన సీటు మీద కూర్చునే రేడియేటర్ ని శుభ్రం చేసుకోగలుగుతాడు. ఈ రివర్సిబుల్ ఫ్యాన్ యొక్క కూలింగ్ సిస్టమ్ ఇంజిన్ ఉష్ణోగ్రతను అదుపు చేస్తూ దాని లైఫ్ ని కూడా పెంపొందిస్తుంది. ఈ ట్రాక్టర్ మౌంటెడ్ కంబైన్ కాటన్ జిన్నింగ్ ఇంకా బగాస్ మిక్సింగ్ వంటి అనేక ఇతర ఆపరేషన్స్ లో ఎంతో ఉపయోగకారిగా నిలుస్తుంది. ఎంతో ఉపయోగకరం కదూ. ఇప్పుడు ఇక మనం మన తర్వాతి టెక్నాలజీ వైపుకి సాగుదాం. ఇందుకుగాను ఈ సందర్భంగా నేను ఆహ్వానించబోతున్నాను నా కలీగ్ సందీప్ అవసారి గారిని. నమస్కారం. భారతదేశంలో ఆహారానికి డిమాండ్ పెరుగుతూనే ఉంది. సాగు చేసే భూమి, వాతావరణపు సవాళ్లు పెరుగుతూనే ఉన్నాయి. మొక్కజొన్న, పత్తి, సోయాబీన్ ఈ పంటల నాట్ల సమయం చాలా తక్కువ ఉంటుంది. ఇవి కాక సమయానికి లేబర్ దొరకడం అనే సమస్యల్ని కూడా ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది. అందుకనే ఉత్పాదకతని పెంచడానికి కావలసింది ప్రెసిషన్ మెకనైజేషన్. జాన్ డీర్ అలాంటి ఒక సొల్యూషన్ ని తీసుకొచ్చింది. దాని పేరేంటంటే హై స్పీడ్ ప్లాంటర్. దీని ప్రత్యేకత ఏంటంటే దీని అధిక వేగం, అంటే గంటకి 6-7 కిలోమీటర్లన్నమాట. దానివల్ల ఇది తక్కువ సమయంలో ఎక్కువ ప్రాంతంలో చక్కగా నాట్లు వేయగలుగుతుంది. ఇది విత్తనాల మధ్య ఎడాన్ని, వరుసల మధ్య అంతరాన్ని సమానంగా ఉంచుతుంది. ఇందులో చేర్చిన పారలోగ్రామ్ మెకానిజం వలన ఎగుడుదిగుడు భూమిలో కూడా ఈ ప్లాంటర్ విత్తనాలని సమానమైన లోతులో చక్కగా నాటగలుగుతుంది. దీని యొక్క సీడర్ ఫర్టిలైజర్ యూనిట్లు ఇండిపెండెంట్ గా ఉండటం వలన అవసరానికి తగినట్లు విత్తనాలని, ఫర్టిలైజర్ని తగ్గించవచ్చు, పెంచవచ్చు. రండి, జాన్ డీర్ తో కలిసి మీ ప్రగతికి కూడా విత్తనాలు నాటండి. పదండి, కొనసాగుదాం మా తర్వాతి ప్రత్యేక ప్రదర్శన వైపు. నమస్కారం, సత్ శ్రీ అకాల్. జాన్ డీర్ తమ రైతన్నల కోసం తీసుకువచ్చింది W70 పవర్ ప్రో కంబైన్డ్ హార్వెస్టర్. ఒక కొత్త స్టైలిష్ లుక్ తో పాటు ఇది లైట్ వెయిట్, కాంపాక్ట్ ఇంకా సింక్రో స్మార్ట్. ఈ హార్వెస్టర్ గోధుమలు, వరి, మొక్కజొన్న, ఆవాలు, సోయాబీన్, పప్పులు, అవిసె వంటి పంటల కోసం తయారు చేయబడింది. దీని కాంపాక్ట్ ఇంకా లైట్ వెయిట్ డిజైన్ కారణంగా మట్టిలో తేమ ఉన్నప్పటికీ కూడా సులభంగా పనిచేస్తుంది. ఇంకా మట్టిలో కూరుకుపోవడం కూడా జరగదు. దీని 100 హార్స్ పవర్ 4 సిలిండర్ టర్బోచార్జ్ అడ్వాన్స్డ్ అండ్ పవర్ఫుల్ ఎలక్ట్రానిక్ ఇంజిన్ ఒక అద్భుతమైన పెర్ఫార్మెన్స్ అందిస్తుంది.
దీని పవర్ బల్జ్ ఫీచర్ ఇస్తుంది ఎక్స్ట్రా బ్యాకప్ పవర్. ఇది తోడ్పడుతుంది మీ తడి పొలాలు ఇంకా పడిపోయిన పంటను సులభంగా కోసేందుకు. దీని హైడ్రాలిక్ డిస్క్ బ్రేక్ టెక్నాలజీ ఎంతో విశ్వసనీయమైన ఇంకా ఎఫెక్టివ్ బ్రేకింగ్ సిస్టమ్ని అందిస్తుంది. దీంతో మెయింటెనెన్స్ ఖర్చు తగ్గి బ్రేక్ లైఫ్ పెరుగుతుంది. ఇందులో రైతన్నల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని అడ్జస్టబుల్ సీట్ ఇంకా టిల్టబుల్ స్టీరింగ్ సదుపాయం కూడా ఉంది. దీంతో ఆపరేటర్ సీజన్ సమయంలో గంటల తరబడి అలసిపోకుండా పనిచేయగలడు. మీకు విషయం ఆనందాన్ని ఇస్తుంది. కంబైన్డ్ హార్వెస్టర్ ఇండస్ట్రీలో మొట్టమొదటిగా మేం తీసుకువచ్చాం 2 సంవత్సరాలు లేదా 2000 గంటల వారంటీని. ఇది మా అధునాతన సాంకేతికతను తెలియజేస్తుంది. అలాగే మా ఉత్పత్తిపై మాకున్న నమ్మకాన్ని కూడా తెలియజేస్తుంది. జాన్ డియర్ వారి W70 పవర్ ప్రో కంబైన్డ్ హార్వెస్టర్ నింపుతుంది మీ జీవితంలో సమృద్ధిని, ఆనందాలను. వావ్, వాట్ ఏ పవర్ ప్యాక్డ్ ఈవెంట్! జాన్ డియర్ ఆవిష్కరణలు అంటే ఫ్యూచర్ ఆఫ్ ఫార్మింగ్ దిశగా మరొక అడుగు. నాకు నమ్మకం ఉంది ప్రతిసారిలాగే పవర్ అండ్ టెక్నాలజీ 5.0 ఈవెంట్ కూడా మీకు బాగా నచ్చి ఉంటుందని. ఖచ్చితంగా సుమిత్, పవర్ అండ్ టెక్నాలజీ 5.0లో మేము ప్రయత్నించింది కొన్ని కొత్త టెక్నిక్లు, ఫీచర్లు, సొల్యూషన్స్ని పరిచయం చేయటానికి. ఇవి ఈనాటి రైతులని సశక్తీకరిస్తాయి ఒక చక్కటి భవిష్యత్తు కోసం. ఈ సశక్తీకరణతో పాటు వస్తాయి సంతోషాలు, సమృద్ధి. తమ తర్వాతి తరానికి బాధ్యతలను అందించేందుకు ఇవి సామర్థ్యం కలగజేస్తాయి. ఇక ఇదే ఆత్మవిశ్వాసం కొత్త తరాన్ని, వ్యవసాయాన్ని కెరియర్గా స్వీకరించేలా స్ఫూర్తినిస్తుంది. ఇక ఇంతటితో నేను ప్రభాత్ సక్సేనా, ఇంకా నేను సుమిత్ రౌత్ మీ నుంచి అనుమతి కోరుతున్నాం ఈ వాగ్దానంతో. వచ్చే సంవత్సరం మిమ్మల్ని మళ్లీ కలుసుకుంటాం ఇదే వేదిక మీద. నమస్కారం. నమస్కారం.